హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పరాజితుడు. రచయిత జి వరలక్ష్మి గారు. సమయం సాయంత్రం 5 గంటలు. సినిమాకు వెళదామన్న ఉద్దేశంతో తొందరగా వంట చేసి తయారవ్వసాగింది అందమైన మాలతి. ఇంతలో ఇంటి ముందు స్కూటర్ ఆగిన శబ్దం విని బయటకొచ్చింది. భర్తకు ఎదురెళ్ళి నవ్వుతూ దర్శనమిచ్చింది. సుధీర్ లోపలకు రావటంతోనే భార్య వంక నకసిక పర్యాంతం వీక్షించి చిన్నగా కన్నుగీటుతూ హాయ్ డార్లింగ్, బ్యూటిఫుల్ అంటూనే ఆమె వారిస్తున్నా వినకుండా మాలతి మెడ చుట్టూ చేతులు వేసి అమాంతం తన కౌగిలిలో బంధించసాగాడు. తన అదరాలతో ఆమె గులాబీ రంగు చెక్కిళ్లపై ముద్దుల వర్షం కురిపించసాగాడు. ఇక మాలతి అయితే భర్త బాహుబంధనాల్లో నుంచి మెల్లగా విడివడుతూనే, అయ్యా మహాశయ, ఇదేమన్నా బాగుందా? సినిమాకు వెళదామని చెప్పి మీరు చేస్తున్న ఈ చిలిపి ఏమిటి? చిరుకోపంతో అంది. మాల, ఎంజాయ్ చేయవలసిన సమయంలో సరదాగా ఉండకపోతే ఎలా చెప్పు? ఇప్పుడు ఓ 10 నిమిషాల్లో తయారై వస్తా అంటూ బాత్రూంకి వెళ్ళబోతున్నాడల్లా మరలా వెనక్కి తిరిగి వచ్చాడు. ఆమె మేనును తమకంతో స్పర్శిస్తూ మాలా అంటూ గోముగా పిలవసాగాడు. మాలతి ఒకంత సిగ్గుపడి వెంటనే తేరుకుంటుందేమో గాని భర్త కొంటి చూపులకు ఆమె వదనం ఎర్రబరసాగింది. ఇంతలో 6 ఏళ్ల ఉష అక్కడికొచ్చి డాడీ అని పిలిచింది. సుధీర్ చటుక్కున భార్యకు దూరంగా జరిగాడు. నవ్వుతూ కూతుర్ని పలకరించి లోపలికెళ్ళాడు. మొత్తానికి వారు ఆ రోజు సినిమాకు వెళ్లారనే చెప్పాలి. ఆ రోజు రాత్రి మాలతి పడుకున్నదన్న మాటే గాని ఆమె ఆలోచనల నిండా సుధీరే. అతడు చేసే చిలిపి చేష్టలు ఆమెను మనసును గిలిగింతలు పెట్టసాగాయి. ఆమె హృదయంలో భర్త రూపమే నిండుంది. సుధీర్కు కూడా భార్య అంటే చాలా ప్రేమ. సుధీర్ ఓ సామాన్య చిరు ఉద్యోగి. అయితే జీవితం మీద అతడికి ఎన్నో ఆశలున్నాయి. డబ్బుకున్న విలువ మరి దేనికి లేదని, డబ్బుంటే ఏదైనా సాధించొచ్చనేదే అతని ఆశయం. అదే అతడి ధ్యేయం కూడా. భార్యాబిడ్డలను మంచి పొజిషన్లో చూడాలని అతడి తాపత్రయం. హై క్లాస్ మనిషిగా తిరగాలన్నది అతడి ఆలోచన. అప్పుడప్పుడు భార్య మాలతి ముందు ఆ భావాలను ఆమె దగ్గర ప్రస్తావిస్తూ ఉంటాడు. జీవితంలో ప్రేమ ఒక్కటే చాలదు మాలతి. జీవించడానికి పుష్కలంగా మన దగ్గర డబ్బున్నప్పుడే నలుగురిలోనూ గుర్తింపు, గౌరవం కూడా అంటాడు. మాలతి మాత్రం భర్తతో ఏకీభవించదు. అబ్బబ్బా, మీకెంతసేపు డబ్బు మీదే ధ్యాస. మన సంసారానికి సరిపడనన్ని సదుపాయాలన్నీ ఉన్నాయి. పాపకు ఇబ్బంది కలుగుతుందని నన్ను ఉద్యోగం చెయ్యనివ్వటం లేదు మీరు. మన మధ్యతరగతి ఆశలకు కూడా ఓ హద్దంటూ ఉండాలి. దేవుడి దయ వల్ల మనం ప్రేమానురాగంతో హాయిగా ఉంటున్నాం కదా, చాలదా అంటుంది. అతను మాత్రం మాలతి వంక అదో రకంగా చిత్రంగానూ చూస్తాడు. ఆ చూపుల్లోని భావాలు పట్టించుకోనట్టుగా మళ్ళీ తానే, అన్యోన్యతడు నిండిన మన దాంపత్యంలోని ప్రేమానురాగాలను మాత్రం డబ్బుతో ముడిపెట్టకండి అంది. ఆ చివరి మాటలు అన్నప్పుడు అప్రయత్నంగానే మాలతి కళ్ళల్లో కన్నీళ్లు గిర్రున తిరగడంతో బేలగా అతన్ని అల్లుకుపోయింది మాలతి. అతడి చేతులు ఆమెను చుట్టేశాయి. రాను రాను సుధీర్ అంతరంగంలో డబ్బు మోజు పెరిగిపోసాగింది. పోనీ ఏదైనా లాభసాటి వ్యాపారం చేద్దామన్నా అతడికి ఇరువైపులా తగినన్ని ఆస్తిపాస్తులేమీ లేవు. ఇలా రకరకాలుగా ఆలోచనలు సాగిపోతున్నాయి అతడి మదిలో. మెల్లగా రోజులు దొర్లిపోసాగాయి. అంతలోనే ఓ రోజు అక్కా అంటూ మాలతి వాళ్ళ ఎదురింటి 3 అంతస్తుల భవంతిలో అమ్మాయి రేఖ వచ్చి రావటంతోనే మాలతిని అభిమానంగా వాటేసుకుంది. మాలతి కూడా రేఖను చూడగానే కలిగిన సంతోషాశ్చర్యాల నుంచి తేరుకుంటూ, అరే రేఖ, మీ అమ్మమ్మగారి ఊరు నుంచి ఎప్పుడు రావటం అంటూ ఆమె భుజం మీద చెయ్యేసి అభిమానంగా అడిగింది. ఊరు నుంచి తనొచ్చి ఓ గంట అయింది అని చెప్పింది. అప్పుడే అటుగా వచ్చిన సుధీర్ కూడా నవ్వి, 6 నెలల పరిచయంలోనే మీరిద్దరూ అక్కా చెల్లెల్లాగా బాగానే కలిసిపోయారు అన్నాడు. మీరుండండి బావగారు, ఎంత మేమిద్దరం అక్కా చెల్లెల్లా కలిసిపోయినా మిమ్మల్ని మాత్రం కొరుక్కు తిననులేండి అంది రేఖ కొంటెగా సమాధానమిస్తూ. సుధీర్ వెంటనే, ఏమో బావగారే కదా అని కొరుక్కున్నా కొరుక్కోవచ్చు, కాల్చుకు తిన్నా తినవచ్చు, డబ్బు గలవారు అమ్మాయివి, పైగా సాహసం చేయగలదానివి అంటూ రేఖను ఉడికించాడు. ఆ మాటలకు రేఖ బొంగమూతి పెట్టి, చూడక్క, బావగారు ఎంత పెంపిగా మాట్లాడుతున్నారో ఫిర్యాదు చేస్తున్నట్లుగా మాలతితో చెప్పింది. మాలతి అలవోకగా నవ్వింది. ఆ రకమైన సంభాషణ వారి మధ్య పరిపాటే. మాలతి కూతురు ఉష అంటే రేఖకు చాలా ఇష్టం. తను వచ్చినప్పుడల్లా ఉషకు బిస్కెట్ ప్యాకెట్సు, స్వీట్సు తీసుకొస్తుంది. మాలతి ఎంత వారించినా రేఖ మాత్రం ఉషకు ఏదో ఒకటి తెస్తూనే ఉండేది. రోజులు గడుస్తున్నాయి. అప్పుడప్పుడు రేఖ తల్లి దగ్గరకు వెళ్ళి వస్తూ ఉండేది. ఒకసారి అలా వెళ్ళిన రేఖ 20 రోజులు దాటినా మాలతి ఇంటికి రాలేదు. అయితే ఓ రోజు సడన్గా మాలతి ఇంటికి వచ్చింది.
మాలతి ఆశ్చర్యపోయింది. ఇంతకు ముందులా చలాకీగా లేదు రేఖ. దిగాలుగా ఉంది. మాలతి ఏదో అర్థం చేసుకున్న దానిలా లాలనగా పలకరించింది. రేఖ కంటతడి అమ్మమ్మ చనిపోయిందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మాలతి కూడా చాలా బాధపడింది. రేఖ అప్పుడప్పుడు చెబుతూ ఉండేది అమ్మమ్మంటే తనకెంతో ఇష్టం. ఆ విషయం విని సుధీర్ కూడా చాలా బాధపడ్డాడు. గలగల పారే సెలయేరులా ఉండే రేఖ నిర్లిప్తత, ముభావంతో ఉండిపోవటం ఆ భార్యాభర్తల మనసును కలిచివేసింది. వాళ్ళిద్దరూ కలిసి ఊరడించారు, జోకులేసి నవ్వించేవారు. మాలతి ఎంతో అభిమానంగా దగ్గరుండి మరీ తినిపించేది. మాలతి ఏమైనా చేసి పెడుతూ ఉండేది. క్రమంగా ఆమెలో మార్పు రావడంతో ఆ దంపతులిద్దరికీ ఆనందం కలిగించింది. ఉన్నట్టుండి రేఖ ఓ రోజు హడావిడిగా మాలతి ఇంటికి వచ్చింది. అక్కా అంటూ పిలిచి, అమ్మమ్మ యావదాస్తికి నేనే వారసురాలని, నాకెలాగూ అమ్మలేదు. మా అమ్మ తరపున నేను తప్ప మరెవ్వరూ లేని అమ్మమ్మ కూడా తాతగారులాగానే 90 ఏళ్ల వయసులో వెళ్ళిపోవటం నాకు నాన్నగారికి చాలా బాధగా ఉంది. ఇన్నేళ్ళు నా సాయంతో పని మనుషుల సహాయంతో ఎలాగో నెట్టుకొచ్చేది. అమ్మమ్మ లేని ఇంట్లో ఎలా ఉండాలో అర్థం కావడం లేదు అంటూ విచారం వ్యక్తం చేసింది. రేఖ ఆస్తులు, ఆ డబ్బు మాటలు విన్న సుధీర్ మెస్మరైజ్ అయిపోయాడు. ఎన్ని లక్షలుంటాయో తెలియదు కానీ ఇంచుమించు 3 కోట్ల వరకు ఉండొచ్చు. లాయర్ గారు ఈ విషయాలు అమ్మమ్మ బతుకున్నప్పుడే ఆవిడ 60 ఏళ్ల వయసులో నాకు ఆమె సమక్షంలో చెప్పారు అంటూ ఇంకా ఏదో మాట్లాడసాగింది. మాలతి కూడా చాలా ఆశ్చర్యపోయినా సరదా పడింది. సుధీర్ మాత్రం వారిద్దరి సంభాషణలో పాలు పంచుకోవటం లేదు. అతడి మైండ్లో ఒక్కటే ఆలోచన, డబ్బు, డబ్బు, రేఖ రూపంలో డబ్బు. ఆ డబ్బు తన దగ్గరికే చేరిపోతే ఇక అతడి ఆలోచనలకు ఫుల్ స్టాప్ పడలేదు. ఏమండోయ్ బావగారు అన్న పిలుపుకు సుధీర్ ఊహాలోకం చెదిరిపోసాగింది. ఒక్క క్షణం కంగుతిన్నవాడిలా అచేతనంగా ఉండిపోయాడు. మరుక్షణం తనను తాను కంట్రోల్ చేసుకుంటూ నవ్వుతూనే అప్రయత్నంగా రేఖ చేతులు పట్టుకుని గట్టిగా ఊపేశాడు. చటుక్కున ఆమె చేతి మీద ముద్దు పెట్టుకునే అంతలో రేఖ వారిస్తూనే తెల్లబోయింది. ఇక మాలతి అయితే కొంచెం కోపం తెచ్చుకోసాగింది. అతడలా కావాలని చేస్తున్న పని కాదని వారికి తెలుసు. యథాప్రకారం అందరూ మళ్ళీ మామూలుగా మాట్లాడుకోసాగారు. రేఖ కోటీశ్వరరాలు అమ్మాయిని అనగానే ఆమెకు ఎన్ని కోట్లుంటాయో అనే సుధీర్ ఆలోచన అతడిలో దాగి ఉన్న ధనదాహం రేఖకు దాసోహం చేసేసింది. సుధీర్ డబ్బు పిచ్చివాడన్న సంగతి రేఖకు అంతంత మాత్రంగానే తెలుసు. ఎందుకంటే అతని మాటల్లో ఎక్కువగా డబ్బు ప్రస్తావనే ఉండేది. ఈ మధ్య మరీ ఎక్కువగా అతడి మాటల్లో అదే కనిపిస్తుండడంతో సుధీర్ గురించి చాలా లోతుగా ఆలోచించసాగింది రేఖ. ఆమెకున్న సమస్య పరిష్కారానికి అతడొక ఆయుధంగా మారాడు. ఆ ఆలోచన వచ్చాక చిత్రంగా రేఖ పెదవులపై దరహాసం వెల్లవిరిసింది. జీవితంలో విలాసంగా బ్రతకడానికి డబ్బుండాలి గాని విలాసంగా గడపడానికి మాత్రం జీవితాన్ని ఛాలెంజింగ్గా తీసుకోకూడదు. కానీ సుధీర్ విషయంలో అదే జరిగింది. రోజులతో పాటు నెలలు కూడా గడుస్తున్నాయి. సుధీర్ రేఖల మధ్య చనువు కాస్త స్థుతిమించింది. రాను రాను వారిద్దరి మధ్య కబుర్లు పెరిగాయి, షికార్లు మొదలయ్యాయి. రేఖ డబ్బు వ్యామోహంలో పడి భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని అర్థమైంది మాలతికి. భర్త వైఖరి చూసి ఆమె మనసు బాధతో విలవిల్లాడసాగింది. ఆమె నరాన్ని కరెంట్ షాక్ కొడుతున్నట్లుగా ఫీల్ అవసాగింది. సుధీర్ రేఖల పరిచయం ప్రణయంగా మారిందనే చెప్పాలి. అయితే ఎవరి హద్దుల్లో వారున్నంత వరకే అన్నట్లుగా ప్రవర్తించారు. ఎవరికి వారే ప్రేమ అనే ముసుగు తెర కప్పుకోవటానికి పైకి ప్రయత్నిస్తున్నారు. లోపల మాత్రం ఎవరి సమస్యలు వారివే. మాలతి తిరస్కారాన్ని, ఈమె ఈసడింపును మౌనంగానే భరించేది రేఖ. ఓ సాయంకాలం సుధీర్ ఇంటికి ఎప్పుడూ స్వీట్లు తీసుకొచ్చినా ముందు భార్య నోటిలో పెట్టి తాను తినేవాడు. అటువంటిది ఆ రోజు కూడా మాలా అని భార్యను అనురాగంగా పిలిచాడు. భర్త వైపు అదో రకంగా చూసింది మాలతి. అతడి ఆశ నిరాశే అవసాగింది. గిరుక్కున వెనుతిరిగాడు. ఏదో విధంగా తనను లాలించి బుజ్జగించి తన నోట్లో ఆ స్వీట్ను పెట్టొచ్చు కదా అని తలపోసిన మాలతి భర్త ప్రవర్తనకు ఆమె మనస్సు, హృదయం బాధగా మూలిగింది. సుధీర్ ఆఫీస్కు వెళ్ళి వస్తున్నాడన్న మాటే గాని అతని మనస్సు అతడి ఆధీనంలో ఉండటం లేదు. ఆఫీస్లో కూడా అన్యమనస్కంగానే గడుపుతున్నాడు. అతడి పనితీరు ఆఫీసర్ దృష్టిలో పడింది. మందలింపుకు గురయ్యాడు. ఒక డబ్బు ఆలోచనలు తప్ప మళ్ళీ తోటి ఉద్యోగస్తులందరితోనూ వ్యక్తిపరంగా సరదాగానే ఉండేవాడు. ఆ రోజు స్వెటర్ అల్లుతున్న మాలతి వద్దకు వచ్చి కూర్చున్నాడు సుధీర్. తనకు భర్త ఏదో చెబుతాడన్న ఉద్దేశంతో అక్కడి నుంచి లేవబోయింది మాలతి. ఆమె ఆంతర్యం గ్రహించిన వాడిలా గబాలున ఆమె చెయ్యి పట్టుకొని కూర్చోబెట్టి సూటిగా చెప్పడం మొదలెట్టాడు. మాల, మనకేదో రూపంలో డబ్బు వస్తుందంటే కాదనుకోకూడదు.
అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. అతడి మాటలకు అడ్డు తగిలింది మాలతి. ఏదో రూపంలో అంటే ఎగతాళిగా ప్రశ్నించింది. ఆమె ప్రశ్నలోనే అతడికి జవాబు దొరికాయి. రేఖ పుణ్యమా అని తను చేసిన చిన్న చిన్న అప్పులన్నీ తీరిపోయాయి. డ్రింక్ చేయడానికి కూడా అలవాటు పడసాగాడు. రేఖ చేసే షాపింగ్ చాలా రిచ్గా ఉంటుంది. ఆమె మాటలకు లొంగిన సీర్ తను కూడా ఆ రేంజ్లోనే తనకు నచ్చిన వస్తువులు కొనుక్కునేవాడు. అతని ఆశల ఆరాటంతో మాలతి పోరాటం నిరుపయోగమైపోతుంది. కాసేపు ఇరువురి మధ్య నిశ్శబ్దం. మీకు సిగ్గనిపించడం లేదు? కష్టపడకుండా అయాచితంగా వచ్చే డబ్బు కాదండి. మీ సంస్కారం ఏ పాటిదో తెలుసుకుంటున్నాను. బాధతో మాలతి కంఠం జీరబోసాగింది. భార్య మాటలు సుధీర్కి మనస్తాపం కలిగించాయి. కానీ అది క్షణికం మాత్రమే. అది దూరాలోచన అంటాను అని అతడంటే, కాదు మీది దురాలోచన అని కిసుగుగా మరింత బాధతో అనసాగింది. చూడండి, కూలివాడి చెమటోడ్చి 4 డబ్బులు సంపాదించి ఆనందంగా ఎంతో తృప్తిగా జీవిస్తున్నాడు. ఆలోచించండి. దొంగైనా ఆఖరికి వ్యభిచారైనా సరే కోట్ల కొలది డబ్బు సంపాదించగలిగిన ఆ మనిషి జీవితంలో మనశ్శాంతిని కోల్పోతారు అంది మాలతి. ఆఫ్కోర్స్ డబ్బు లేనినాడు మనిషి జీవితం నరకప్రాయం అన్నాడు సుధీర్. అతడి ఆలోచనలు ఇంకా అలా వక్రంగానే సాగిపోసాగాయి. నీ వాదన సమంజసంగా లేదనిపిస్తుంది. కూలివాడు ఎన్ని రోజులు కూలి చేస్తే లక్షలు సంపాదించగలడు? నీమన్నట్లు దొంగైనా వ్యభిచారైనా సరే ఏదో రూపంలో కోట్ల కొద్దీ డబ్బు కళ్ళ చూస్తారు అంటూ మానవతా విలువలు నశించిపోయినట్టు సుధీర్ మాట్లాడేసరికి లోపల కుమిలిపోసాగింది మాలతి. రేఖ తండ్రి జగపతి ఈ మధ్య అన్యమనస్కంగా ఉంటున్న కూతుర్ని చూసి ఆమె ద్వారా విషయం తెలుసుకుని ఎన్నో విధాలా హెచ్చరించాడు. వివాహితుణ్ణి పెళ్లి చేసుకోవాలన్న ఆమె తీసుకున్న నిర్ణయం ఉభయులకు ఎంత రిస్క్ అని మనసులోనే బాధతో కుంచుకుపోసాగాడు. రేఖ పెళ్లి ప్రస్తావన చేశాడు సుధీర్. రేఖ చట్టం ఎలా ఉన్నా మాలతిని ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాం అంటూ ఉంటే ఆ వాక్యం పూర్తి చెయ్యలేకపోయాడు సుధీర్. ఆ మాటలు అంటున్నప్పుడు అప్రయత్నంగా అతని నోటిలో పచ్చి వెలక్కాయ అడ్డుపడినట్లయింది. అతడి అంతరంగంలో ఏదో తెలియని సంఘర్షణ. ఏమిటి, తనేనా అలా ఆ విధంగా మాట్లాడుతున్నాడు? కామక్రోధ లోభ మొహమ్మదాచార్యాలనే అరిష్వాడ రాగాలను మనిషిని అంటిపెట్టుకునే ఉంటాయి కాబోలు. రేఖ ఆకర్షణ వలలో తను పడలేదు. తన గుండెల్లో ఉన్న మాలతి రూపం తన కనులలో అపురూపం. అయినా సరే డబ్బుకు లొంగిపోతుంది తన మనస్సు. వెంటనే ఆ సంఘర్షణను పక్కన నెట్టేసి సుధీర్ ప్రొసీడ్ అయిపోతూ, అన్నట్టు రేఖ, నీ ఆస్తిపాస్తులు నీకు దక్కాలన్నా మీ నాన్నగారి పరువు దక్కాలన్నా నువ్వు ఓ నాటకం ఆడాలి. అంటే గర్భవతిగా ఉన్నట్టు నటించు. ఇక మీ నాన్నగారి హుంకారింపులు బెదిరింపులేవీ ఉండవు. ఎలా ఉంది ఐడియా అన్నాడు సుధీర్. ఆ మాటలకు రేఖ పెలవంగా నవ్వి, అవును సుధీర్, నా మనసేమిటో నా ఉద్దేశం ఏమిటో ఎప్పుడూ మనం ఇరువురము మాట్లాడుకునేలేదు. అటువంటిది నీవిలా డైరెక్ట్గా మాట్లాడితే నాకేమీ పాలుపోవడం లేదు. నా ద్వారా నీకు డబ్బు కావాలంటే ఇస్తాను. మాలతి అక్కకు అన్యాయం చేస్తే మాత్రం సహించను అంది. ఇది తప్ప ఒప్ప అన్న విచక్షణ జ్ఞానం ఆమెలోనూ తలెత్తుతుంది. కూతురు ఉషను ఆరుబయట కూర్చోబెట్టుకొని హోంవర్క్ చేయిస్తుంది మాలతి. ఒక పక్క హోంవర్క్ చేస్తూనే మరో ప్రక్క అటూ ఇటూ దిక్కులు చూస్తున్న ఉష ఉన్నట్టుండి, అమ్మా అటు చూడు అంది. కూతురు చెప్పిన వైపు చూసిన మాలతికి ఒక పెద్ద కొబ్బరి చెట్టు మీద ఓ పిచ్చుక గూడు కనిపించింది. ఆ గూడు దగ్గర పిచ్చుక కిచకిచమంటూ శబ్దాలు చేస్తుంది. ఆ పిచ్చుక ఎన్నాళ్ళ నుంచి గూడు పెడుతుందమ్మా? సందేహం వెళ్ళబుచ్చింది ఉష. ఆ పిచ్చుక ఈ మధ్యనే గూడు కట్టుకుంటుందమ్మా. దాని పిల్లలకు ఆహారం తెచ్చిపెడుతుంది అని ఉషకు వివరంగా చెప్పింది. పిచ్చుకకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? అమాయకంగా అడిగింది. అప్పటికే అక్కడకు వచ్చిన సుధీర్ వారి సంభాషణలో కలుగు చేసుకుంటూనే, చూడమ్మా ఉష, ఆ పిచ్చుక బయట తగినంత ఆహారం దొరకలేదనుకో, వేరే పక్షి తినటానికి పెట్టుకున్న ఆహారంలో కొంత సంగ్రహించి అంటే తీసుకువచ్చి పిల్లలకు పెట్టి ఆ తల్లి మనసు చాటుకుంటుందమ్మా అంటూ మాలతి ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆమె వైపు చూడసాగాడు. ఒక్కసారిగా మాలతి సుధీర్ వైపే సీరియస్గా చూసింది. ఆ చూపులు తనను భస్మం చేసేట్టుగా అనిపించసాగాయి. ఆ మాటల్లోని అంతరార్థాన్ని తెలుసుకోలేనంత పిచ్చిదా తను? మాలతికి మహా దుఃఖంగా ఉంది. ఎందుకిలా చేస్తున్నావంటూ భర్తను నిలదీయాలనుంది. కానీ గట్టిగా అడగలేకపోతుంది. అతడిపై ఆమెకున్న ప్రేమానురాగాలు, ఆ పైన గౌరవం. కాస్త కఠినంగా మాట్లాడుతున్నా మౌనం పాటిస్తూ అతడికి దూరంగానే ఉంటుంది. తమ మధ్య ఎన్నాళ్ళీ దూరాలు, తారతమ్య ఆలోచనల్లో ఉన్న మాలతి చెయ్యి పట్టుకొని కుదిపేస్తూ, నాకు పక్షి గురించి చెప్పమ్మా అని కుతూహలంగా అడిగింది ఉష. చూడుషా, నీతి అన్నది ఒక క్రమశిక్షణమ్మా.
అది అతిక్రమించినప్పుడు అవినీతిగా మారిపోయే ప్రమాదం ఉందమ్మా అని చెప్పింది. ఇంతలోనే పెద్ద శబ్దంతో టపీమని ఓ పెద్ద కొబ్బరి మట్ట ఒకటి పిచ్చుకగూడు మీద పడింది. పెద్ద గాలి కూడా వీచడంతో పిచ్చుకగూడు చెల్లా చెదురైపోసాగింది. గూడులోని పిల్లలు ఎలా ఉన్నాయో అనుకుంటూ ఏదో అపశృతిలా అనిపించింది మాలతికి. కళ్ళల్లో కన్నీళ్లు గిర్రున తిరగసాగాయి. ఆమె బలవంతంగా నిగ్రహించుకుంటూ, చూసావా ఉషా, సక్రమంగా పదిలమైన స్థానంలో గూడు కట్టుకుని ఉంటే స్థానభ్రంశం ఉండదు కదమ్మా. అందుకే మనం ఎంచుకున్న మార్గం మంచిది కావాలి అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఉష మాత్రం అయోమయంగా చూడసాగింది. అయితే డాడీ, అమ్మ చెప్పినట్టు ఆ పిచ్చుక మళ్ళీ మంచి చోటుని సెలెక్ట్ చేసుకొని గూడు కట్టి పిల్లలకు అందులో ఉంచుతుందా? ఒకంత ఆశగా బేలగా అడిగిన కూతురిని దగ్గరకు తీసుకున్నాడు సుధీర్. ఒకసారి పడిపోయిన గూడుతో బాధపడిన పిచ్చుక మరోసారి పదిలమైన స్థానంలో మంచి గూడు కట్టి పిల్లలను అందులో ఉంచుతుందమ్మా అనంటూ యాంత్రికంగా భార్య మాటలతో ఏకీభవించాడు. లోపలికెళ్ళిన ఉష తండ్రి చెప్పిన మాటలు మాలతికి చెప్పడంతో నిజమా అన్నట్టు చూశాయి ఆమె చూపులు. ఓ రోజు సుధీర్, రేఖలు ఇంట్లోనే క్యారం బోర్డు ఆడసాగారు. 2 బోర్డులు గెలిచిన రేఖ ఇక ఫైనల్గా ఆఖరి బోర్డు కూడా కొట్టగలగనన్న ధీమాతో రెడ్ కాయిన్తో పాటు వైట్ కాయిన్ ఫాలోయిన్ను కూడా జాగ్రత్తగా అతి లాఘవంగా వేయగలిగింది. ఓ పాట తాలూకు చరణం అందుకుందో లేదో ఉన్నట్టుండి ఓ పక్కకు ఒరిగిపోసాగింది. నివ్వెరపోయిన సుధీర్ మాలతిని పిలిచి ఆమె సాయంతో అక్కడున్న ఆమెను మంచం మీద పడుకోబెట్టాడు. దగ్గరలో ఉన్న నర్సును పిలిపించారు. ఆవిడ పరీక్ష చేసి గర్భవతి అని చెప్పి ఏదో ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళింది. ఆ మాటలు విన్న సుధీర్కు ఒళ్ళు మండిపోసాగింది. ఆమె వంక కోపంగా చూస్తున్నాడు. ఒకటే టెన్షన్. ఇదంతా చూస్తున్న మాలతి మెదడు మొద్దుబారిపోయింది. స్పృహలోకి వచ్చిన రేఖకు నర్సు తనను పరీక్ష చేయటం, గర్భవతి అని చెప్పటం లీలగా గుర్తుకు రాసాగాయి. ఒకంత సిగ్గుతో మురిపంగా లోలోపలే నవ్వుకోసాగింది రేఖ. ఆమెను గమనిస్తున్న సుధీర్ తన కోపాన్ని నిగ్రహించుకుంటూనే, నన్నే మోసం చేద్దామనుకున్నావా రేఖ? అసలు నువ్వు నేను ఎప్పుడైనా శారీరకంగా కలిసామా? కానీ ఇదెలా జరిగిందో నాకు అగమ్య గోచరంగా ఉంది. నువ్వు మరొకరితో శారీరక సంబంధం పెట్టుకున్నావో లేక ఎవరైనా బలవంతంగా రేప్ చేశారో? తట్టుకోలేక కోపద్రేకంతో అతడి మాటలకు అడ్డు తగిలి స్టాపిడ్ అని పెద్ద గొంతుకతో అరిచింది. వెంటనే అపరకాలిలా లేచి, మొత్తానికి మగాడి అనిపించుకున్నావు. అసలు నీకేం అధికారం ఉందని ఇలాంటి మాటలతో నా మనసు గాయపరిచి నన్ను నిలదీస్తున్నావు? నేను ఆస్తిపరురాలనని తెలిసి ఎవరి వెంట పడ్డారు? బాగా ఆలోచించి మరీ మాట్లాడు అంది. నీ ఎత్తుకు పై ఎత్తు నేను కూడా వేశాను మరి. ఇందులో నా స్వార్థం కూడా ఉందనుకో. నా గురించి మీకు తెలియని నిజం ఒకటి ఉంది. అదే చెబుతున్నాను. మిస్టర్ సుధీర్, నాకు పెళ్ళయింది. మరొకరి ఇల్లాలను. అమ్మమ్మ ఊరు కాకినాడలో నేను చదువుకున్నాను. కాలేజీలో నా సీనియర్ భార్గవ్ను ప్రేమించి అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నాను. ఇవిగో మంగళసూత్రాలు అని తీసి చూపించింది. సుధీర్, మాలతి అవాక్కైపోయారు. ఈ ఇంట్లోకి రావటానికి ముందే నా పెళ్ళయింది. అయితే ఇక్కడ మీకు మా ఇంటి విషయాలు చెప్పాలి. అమ్మ పుట్టింటి వారి బాగా ఆస్తిపరులు. దానధర్మాల పేరిట అనాథ శరణాలయాలు, పేద విద్యార్థులు, దేవాలయాలకు విరాళాలు ఇచ్చేవారట. మా తాతగారి అన్నదమ్ములు కూడా అంత ఆస్తి ఉండి ఎవరి బిజినెస్లలో వారు కష్టపడేవారట. ఉమ్మడి కుటుంబాలలో కాలక్రమేణా పెద్దవాళ్ళు కాలం చేశాక పిల్లలు అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. వాళ్ళ రాకపోకలు అంతంత మాత్రమే. ఎప్పుడైనా ఫోన్లకే పరిమితం. అయితే తాతయ్య గారికి మా అమ్మ ఒక్కతే సంతానం కావడంతో ఆమె చివరి దశలో నా పేరు మీద లక్షల్లో ఆస్తి రాసింది. దానికి మా నాన్నగారే గార్డియన్. నా పెళ్ళయ్యాక నా ఇష్ట ప్రకారం నా భర్త కుటుంబానికి నేను ఇష్టపడి ఇచ్చిన డబ్బును ఏ విధంగానైనా వాడుకున్నట్టయినా నేను అభ్యంతరం చెప్పకూడదు. ఇంకొక విషయం ఏమిటంటే, నాకిచ్చిన ఆస్తిలో ఏదైనా శరణాలయానికి కానీ నాకు ఇష్టమైన వారికి కానీ బహుమతిగా ఓ 3 లక్షలు అభిమానంతో ఇవ్వమని వీరునామాలో రాశారు. అమ్మమ్మల ఉదారత్వానికి మనసుకు జోహార్లర్పించాను. ఇక నాన్న ఎంతసేపు బిజినెస్ వ్యవహారాలు, స్నేహితులతో పార్టీలు, డబ్బు గొడవలే ఉండేవారు. తండ్రి ప్రేమను చవిచూడలేని అభాగ్యురాలిని. డబ్బు విషయంలో నాకు స్వేచ్ఛ ఉండేది కాదు. నేను మేజర్ అయిన తరువాత కూడా నాన్నే గార్డియన్గా ఉండేవారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేసేదాన్ని. భార్గవ్ అంటే నాన్నకు అస్సలు ఇష్టం ఉండదు. భార్గవ్కు అక్క, బావ తప్ప ఎవ్వరూ లేరు. ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. మంచి సంస్కారం, వ్యక్తిత్వం కలవాడు భార్గవ్. నా డబ్బు చూసి భార్గవ్ నన్ను పెళ్లి చేసుకోవడాననేది నాన్న నిందారోపణ. నాలో పట్టుదల పెరిగింది. ఇంతలో మీ కుటుంబంతో పరిచయమైంది. మీరు చూపించే ఆదరణ, ఆప్యాయతానురాగాలు నన్ను ఆకట్టుకునేలా చేశాయి. వీరునామా ప్రకారం బహుమతి సొమ్ము 3 లక్షలు మీకు ఇవ్వాలనిపించింది. కానీ
డబ్బు, ప్రేమ రెండింటిలో ప్రేమే గొప్పదని, బంధాలు అనుబంధాలు కలియక మానవతా విలువలే ముఖ్యం అన్నాను నేను. నాన్నకు నాకు ఈ విషయంలో వాదోపవాదనాలు జరిగాయి. సరిగ్గా ఆ సమయంలోనే సుధీర్ నా దృష్టిలో మెదిలారు. భార్గవ్ వ్యక్తిత్వం నిరూపించాలని, మరోవైపు డబ్బు వ్యామోహం ఉన్న సుధీర్లో కూడా మార్పు తీసుకురావాలని భావించాను. మొత్తానికి నాన్నగారి మీద కోపంతో బాగా ఆలోచించి ఇటు నాన్నగారితోనూ అటు భార్గవ్తోనూ తర్జన భర్జనలు జరిపి మీ దంపతులపై నాకున్న ప్రేమాభిమానాలు తెలియజేస్తూ వారి అనుమతి తీసుకొని వారిని ఒప్పించిన మీదట నా స్వార్థం కోసం ఈ నాటకం ఆడాను. తరువాత ఈ మధ్యనే నాన్నగారిలో కూడా నేను ఊహించనంత మార్పు రావడంతో నాతో ఎంతో ప్రేమగా ఉంటున్నారు. బహుశా కాలం తెచ్చిన మార్పు అయ్యుంటుంది. భార్గవ్ నా మీద చూపించిన ప్రేమాభిమానాలే మా వైవాహిక జీవితం ఆనందంగా ఉండటానికి కారణం. బావగారు, అక్క, మీరు నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. నిజం చెప్పాలంటే భార్యను తప్ప మరెవ్వరిని మీరు ప్రేమించలేరని తెలిసే నేను మీతో స్నేహం చేశాను బావగారు అని సుదీర్ఘంగా వివరణ ఇచ్చింది రేఖ. మాలతి వద్దకు వచ్చి, అక్క, నా సలహా మీద నాన్నగారు అమ్మ పేరిట ఈ ఊళ్ళో ఓ పెద్ద హాస్పిటల్ కట్టిస్తున్నారు. బావగారిని నా ప్లాన్లో ఓ పావుగా ఉపయోగించడం తప్పే అంటూ మాలతి కాళ్ళ మీద పడబోయింది. మాలతి తిరస్కారంగా చూడసాగింది. చూడు రేఖ, నీ స్వార్థం కోసం మా భార్యాభర్తల మధ్య అగాధం సృష్టించావు. అక్క అన్న పిలుపుతో ఆత్మీయత పంచాలి గాని ఇలా కాపురాల్లో చిచ్చు పెట్టకూడదు, చెలగాటం ఆడకూడదు సుమా. ఎంతసేపు నీ కొన్న నుంచే చూసావు గాని నీ సమస్యకు పరిష్కారం అడిగితే సూచించేవాళ్ళం కదా. మీ కుటుంబ సభ్యులందరినీ ఏకం చేయటం కోసం తరువాత మీలో మీరే అపోహలు తొలగించుకొని మా సమస్యకు ఇలా డబ్బు రూపంలో పరిష్కారం వెళ్ళబుచ్చావన్నమాట. బావుందమ్మా, బావుంది. కొందరు ఎదుటి వాళ్లను వారి ఎదురుగానే మోసం చేస్తారు. మరికొందరు సాయం కోసం కాచు కూర్చొని మోసం చేస్తారు. అది నీలాంటి వారే సుమా. అయినా నిన్నని ఏం లాభం లేదులే, మన బంగారం మంచిదైతే అంది మాలతి ఎత్తు పొడవుగా భర్త వైపు చూస్తూ. మీ అమ్మమ్మ గారి పేరు మీద ఏ వృద్ధాశ్రమానికో లేదా ఏ దేవాలయానికో గాని డబ్బు అందజెయ్యు అంటూ ఉషను దగ్గరకు తీసుకుని ముద్దులాడింది. పరితాపంతో రేఖ మనసు విలవెల్లాడసాగింది. ఏ కుటుంబం నుంచి తనకు ప్రేమాభిమానాలు దక్కాయో అదే కుటుంబం నుంచి తిరిగి తనకు ప్రేమాభిమానాలు దక్కుతాయన్న ఆశ. యుక్త వయసు వచ్చేసరికి భార్గవ్ తను కలిసి ఉష పెళ్లికి ఒక మంచి బహుమతి ఇవ్వాలి అనుకుంది. ఇక సుధీర్ మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తున్న సుధీర్ మనసు సుడిగుండంలో చిక్కుకున్నట్లుగా అతగాడు హృదయం సిగ్గుతో భరించలేని ఆవేదనతో నిండిపోయింది. అతనిలో అంతర్మదనం మొదలవ్వకసాగింది. మాలతి తనను క్షమించగలదా? పర్సనల్గా తనకు తాను ఓడిన దాంపత్య బంధంలో మాలతి మనసును గెలుచుకోవాలి. మనిషి కొన్ని సమయాలలో స్వార్థం ఉపయోగపడుతుంది, మరికొన్ని సమయాలలో వాళ్ళ స్వార్థం వాళ్ళనే తినేస్తుందనటానికి నిదర్శనం మొదటిది రేఖ అయితే రెండవది సుధీర్. జీవితం మిథ్య అని తెలిసినా ఎందుకో ఈ కోరికలు. తన జీవితంలో మామూలుగా కాదు, చిత్తుగా ఓడిపోయాడు. ఇద్దరు ఆడవాళ్లతో తానిప్పుడు పరాజితుడు.